రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని దగ్గరికి వెళ్ళిపోదాం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ట్రెండ్స్ అన్ని కూడా అటే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి అంజిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అంజిబాబు, పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పరిస్థితి బత్తుల బలరామకృష్ణకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది కూటమి అభ్యర్థి. అలాగే రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా ట్రెండ్స్ కూటమి అభ్యర్థికే కనబడుతున్నట్టుగా పరిస్థితి తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్, అలాగే ఎంపీ అభ్యర్థి గూడూరు కూడా ఇద్దరు కూడా అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ సినారియో ఎలా ఉంది? థ్యాంక్ యూ సునీల్. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ప్రైమ్ నైన్ న్యూస్ ఎలక్షన్ 24 అనే బులెటిన్ల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్లందరి యొక్క నాడీ తెలుసుకుని ఎలక్షన్ 24 అని కథనాలు ప్రచురితం చేసింది. ఏ కథనాలు అయితే ప్రచురితం చేసి ఎవరు గెలుపు గుర్రాలు, ఓటమికి గల కారణాలు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే నిజమని మనం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు సునీల్. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికి 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి, పార్లమెంటరీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి 107,000 మెజార్టీ, భారీ మెజార్టీలో దూసుకుపోతూ ఉండగా రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ 8,263 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అంటే ఆయన మొదటి రౌండ్ నుంచి కూడా అదే ఆధిక్యం కొనసాగుతూ వస్తున్నారు. అలాగే దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక కందులు దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కందులు దుర్గేష్ కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యత ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. ఇంకా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి రాజకీయాల్లో కురువుద్రుడిగా పేరుగాంచిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ప్రస్తుతం 32,000 పైచిలకు మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. అక్కడ ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అలాగే మంత్రి అయినటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి చాలా ధీటుగా ఆయన పోటాపోటీగా పోటీ కల్పించారని, ముచ్చెమటలు పట్టించే పోటీ కల్పించారని చెప్పొచ్చు. ఇక ఆ రాజమండ్రి సిటీకి వచ్చేటప్పటికి ఆదిరెడ్డి వాసు కూడా ఆది నుంచి కూడా ఆధిక్యత కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ యొక్క రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ అలాగే మార్గాన్ భారత్ ఈ యొక్క ప్రతి రౌండ్లోనూ కూడా కూటమి అభ్యర్థుల ఆధిక్యాన్ని చూసి మొదటి రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించడం జరిగిందని చెప్పవచ్చు సునీల్. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండండి స్టూడియోకి ఆన్ గ్రౌండ్ నుంచి. థ్యాంక్ యూ అంజిబాబు. విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఇక లేటెస్ట్ డీటెయిల్స్ని అలాగే అప్డేట్స్ని